బ్రేకింగ్ న్యూస్. ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర అంతా కూడా ఇప్పుడు మేఘావృతం అయ్యే ఉంది. దీని కారణంగా మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ముంబై, పూణేలో భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైళ్ల రాకపోకలు చాలా ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మరో వారం రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా వారం రోజులు మహారాష్ట్రలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూడొచ్చు, అరేబియా సముద్ర తీరం కూడా అల్లకల్లోలంగా ఉంది. ముంబై ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలతో జలదిగ్బంధంలో ఉంది. మొత్తం రైల్వే స్టేషన్లు కూడా భారీ వర్షాల కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పలు రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. రాబోయే 2 రోజులు కూడా రెడ్ అలర్ట్, రాబోయే వారం రోజులు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం ముంబై నగరం అంతా కూడా మేఘావృతమై ఉన్న దృశ్యాలను మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ముంబైలో భారీ వర్షాల ప్రభావంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామ్దాస్ మనకు అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ముంబైలో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు? నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతానికి అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శనివారం నాడు ప్రవేశించిన రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే అటు అరేబియా సముద్రంలో ఉన్నటువంటి అల్పపీడన ప్రభావం, అలాగే పశ్చిమ మధ్య విదర్భ, అలాగే పశ్చిమ మహారాష్ట్ర నుంచి ఇటు అంతర్గత కర్ణాటక మీద ఉన్నటువంటి ఆ ద్రోణి ప్రభావంతో కూడా ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ముంబై, షోలాపూర్ హైవే అంతా కూడా పూర్తిగా దిగ్బంధనమైన పరిస్థితి కనబడుతుంది. ముంబై, పూణే, థానే, పాల్ఘర్, అలాగే మధుదుర్గ్, రాయ్గఢ్, రత్నగిరి ఈ జిల్లాలన్నీ కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ముంబై, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అంతా కూడా కంప్లీట్గా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా పూర్తిగా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 3100 మందిని ఇప్పటికే పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా సహాయక చర్యల్లో నిమగ్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా ముంబై అంతా కూడా పూర్తిగా అలర్ట్లో ఉంది, అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ముంబైతో పాటు పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా ఇటు గోవా, కొంకణ్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాల ప్రభావానికి ఈ అల్పపీడనం, ఈ ద్రోణి కూడా కారణమైందని చెప్పవచ్చు. దీంతో భారీగా వర్షాలైతే కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ముంబైలో చాలా ప్రాంతాల్లో నారిమన్ పాయింట్ కావచ్చు, ఇక మిగతా చాలా ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు పూర్తిగా సబ్వేలన్నీ కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతోంది. సబర్బన్ రైల్వే ప్రాంతాల్లో కూడా పూర్తిగా నీళ్లు చేరిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే కనుక ముంబైలో వరద ప్రవాహానికి కార్లు కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్లో కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. చాలా చోట్ల 40 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం కురిసినట్టుగా భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. ఇక మరికొద్ది రోజుల్లో, ఇంకా రాబోయే 2-3 రోజుల్లో మరింత భారీ వర్షం కురిసే అవకాశం చెప్తున్నారు. ఇక నారిమన్ పాయింట్, గ్రాంట్ రోడ్లో కావచ్చు, అలాగే కొలాబా ఫైర్ స్టేషన్, బైకులా ఫైర్ స్టేషన్ ఈ ప్రాంతాల్లో కూడా పూర్తిగా 40 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా చెప్తున్నారు. ఇక కేవలం ముంబై మాత్రమే కాదు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అటు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు పూర్తిగా భారతదేశం అంతా కూడా రుతుపవనాలు ఇప్పటికే వ్యాపించే అవకాశం ఉంది. ఇక మరొక హెచ్చరిక జారీ చేస్తున్నారు. కేవలం ముంబై పశ్చిమ తీరమే కాదు, పూర్తిగా పశ్చిమ ప్రాంతాలకు, భారత్లోని పశ్చిమ ప్రాంతాలకు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే కనుక అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకంటే అటు వెస్టర్న్ ఘాట్స్కు చాలామంది వెళ్తుంటారు. కేరళ ప్రాంతానికి పశ్చిమ కనుమల వైపు ఏదైనా టూరిస్టు వెళ్తే కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. అలాగే చాలా ప్రాంతాల్లో రహదారులన్నీ కూడా పూర్తిగా ఆకస్మిక వరదలు రావచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండమంటూ భారత వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో మనం కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డ పరిస్థితులు మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పశ్చిమ ప్రాంతాల్లో, భారతదేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలకు కానీ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలకు వెళ్లే వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముంబైకి మరొక 3 నుంచి 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఐఎండీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక
కేవలం ముంబై మాత్రమే కాదు, కేరళ, కర్ణాటక, అలాగే మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశంతో పాటు కేరళ, తమిళనాడుతో పాటు ఇటు ఏపీ, తెలంగాణలో కూడా ఋతుపవనాల ప్రభావంతో మరొక 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మేఘాలయ, మిజోరం, మణిపూర్ ఈ రాష్ట్రాల్లో కూడా ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ భారత వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వారం పాటు 3-4 రోజుల పాటు ఇటు పశ్చిమ తీరంలో, అలాగే 29 నుంచి 31 వరకు అటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా తీర ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇప్పటికే ముంబైలో మాత్రం ప్రత్యేకంగా అటు ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి కూడా ఇద్దరు కూడా స్వయంగా పరిశీలిస్తున్నారు. సహాయ కేంద్రాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా ముంబై అంతా కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీకు ఋతుపవనాల పరిస్థితి చెప్తాను. ఋతుపవనాలు గతంలో 16 ఏళ్ల కింద 2009లో మే నెలలో వచ్చాయి, మే 23లో వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత ఇంత త్వరగా ఋతుపవనాలు రావడం ఇది భారతదేశంలో ఒక అరుదైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే మనకు సాధారణంగా జూన్ 1కి రావాల్సిన ఋతుపవనాలు ఒక 8 రోజుల ముందే వచ్చాయి. ఈసారి ఖచ్చితంగా భారీ వర్షపాతం ఉంటుందని చెప్తున్నారు. 8 రోజులకు ముందు వచ్చిన ఋతుపవనాల ప్రభావంతో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరొక 4 రోజుల పాటు 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు కేరళలోను, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే అటు దేశ రాజధాని నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 37 డొమెస్టిక్ ఫ్లైట్లు పూర్తిగా దారి మళ్లించారు. అలాగే 17 ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా పూర్తిగా టైంను మళ్లించిన పరిస్థితి కనబడుతుంది, సమయాన్ని కూడా మార్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా దేశం మొత్తం కూడా ఋతుపవనాల ప్రభావం కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. 80% ఈ రబీ పంటలు కూడా భారీగా. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో, ఇప్పుడు ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడన ద్రోణి కారణంగానే కురుస్తున్నాయా? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే ఋతుపవనాలు ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 25వ తారీఖుకి గోవా, మహారాష్ట్రలో కొద్ది ప్రాంతాన్ని ఋతుపవనాలు ఆక్రమించి ఉన్నాయి. ఇటు తమిళనాడు, కేరళని పూర్తిగా ఋతుపవనాలు కమ్మేసిన పరిస్థితి ఉంది. కర్ణాటకను మాత్రం సగం కర్ణాటక పైన ఋతుపవనాలు వ్యాపించాయి. రాయలసీమకి దగ్గరలోనే ఋతుపవనాలు ఉన్నాయి. రాయలసీమలో కూడా ఋతుపవనాలు ఎంటర్ కాబోతున్నాయి. ఇటు ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి. ఈశాన్య భారతంలో ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి. మహారాష్ట్రలో మాత్రం గోవాను దాటి ఋతుపవనాలు వచ్చాయి. నిజానికి ఈ సమయానికి మనం అంచనా వేసిన దాని ప్రకారం చూస్తే ఋతుపవనాలు ఇంకా శ్రీలంక పరిసర ప్రాంతాల్లోనే ఋతుపవనాలు ఉండాలి. శ్రీలంక చివరి వరకు ఋతుపవనాలు ఈ సమయానికి వస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఋతుపవనాలు మాత్రం చాలా త్వరగానే వచ్చాయి. మహారాష్ట్రలోకి ఇప్పుడిప్పుడే ఋతుపవనాలు ఎంటర్ అవుతున్నాయి. రామ్దాస్, సో ఇప్పుడు మహారాష్ట్రలో ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం ఋతుపవనాలైనా అల్పపీడన ద్రోణ? ఖచ్చితంగా ఋతుపవనాలు కూడా తోడయ్యాయి. ఇటు అల్పపీడన ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే అరేబియా తీరంలో ఏర్పడినటువంటి అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది. అల్పపీడనం క్రమంగా దక్షిణం వైపు వెళ్తూ అది క్రమంగా బలహీనపడిన పరిస్థితి. అలాగే మధ్య మరట్వాడ నుంచి అంతర్గత కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ద్రోణి ఆవర్తన ప్రభావం కూడా తోడైంది. దీంతో ఇటు ఋతుపవనాలు కూడా తోడయ్యాయి. దాదాపు ఋతుపవనాల రాక కూడా చాలా విస్తృతంగా కనిపిస్తుంది, ఎక్కువగా ఉంది. దీంతో ఇవన్నీ కలిసి పూర్తిగా వర్షాలు భారీగా కురుస్తున్న పరిస్థితి నేపథ్యం మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఋతుపవనాల రాకే ఎక్కువగా కనిపిస్తుంది. ఋతుపవనాలు కూడా చాలా విస్తృతంగా ప్రవేశించిన అవకాశం మనకు కనబడుతూ ఉంది. దానికి ఇవన్నీ కూడా తోడై భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే చాలా ప్రాంతాల్లో కేవలం పశ్చిమ భారతంలో కాదు, దక్షిణ భారతదేశంలో కావచ్చు, అలాగే అటు ఈశాన్య భారతదేశంలో కావచ్చు, మరోవైపు అటు ఉత్తర భారతదేశంలో కావచ్చు, విస్తృతంగా 31వ తేదీ కల్లా విస్తృతంగా ఋతుపవనాలు పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించే అవకాశం ఉంది. కేవలం ఈ ముంబై ప్రాంతమే కాదు, పశ్చిమ తీరమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్తారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అక్కడక్కడ వడగళ్ల వాన కూడా పరిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో అప్రమత్త సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది భారత వాతావరణ శాఖ. మొత్తం మీద ఇప్పటికే అంటే భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకైతే ఆయా ప్రాంతాల్లో ఈ వర్షాల కారణంగా ముంబైలో ఏమైనా నష్టాలు కలుగుతున్నాయో? ముంబైలో కలుగుతున్న నష్టాలు ఏంటి? ఇప్పటికైతే మహారాష్ట్రలో ఇటు రాయదుర్గ్, మధుదుర్గ్, అలాగే రాయ్గఢ్, చాలా ప్రాంతాలు, అలాగే సబర్బన్ ముంబై, సెంట్రల్ ముంబై, సౌత్ ముంబై, ముఖ్యంగా నారిమన్ పాయింట్లో అయితే ఎక్కువగా
ఈ వర్షం కనబడుతుంది. నారిమన్ పాయింట్లో పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతోంది. చాలా ప్రాంతాల్లో కొలాబా ప్రాంతంలో కూడా ముంబైలో చాలా ప్రాంతాల్లో భారీగా వర్షంతో పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతోంది. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తరలిసిన పరిస్థితి కనబడుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, వీళ్ళంతా కూడా స్థానికంగా పర్యటిస్తూ, అజిత్ పవార్ కూడా బారామతి జిల్లాలో పర్యటిస్తున్నారు. కేవలం ముంబై కాదు, ముంబై, పూణే, థానే, ఇంకా ఆ ప్రాంతాల్లో ఆ కొలబా, ఈ ముంబై ఏదైతే వాణిజ్య రాజధాని ఉందో దాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో అటు రత్నగిరి కావచ్చు, ఇది కూడా ముంబైని ఆనుకొని ఉంటుంది. అలాగే కొంకన్ గోవా తీరం, ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ముంబై కోస్టల్ కారిడార్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ దాదాపుగా ఇప్పటికే 4000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ చేసినట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా అటు రత్నగిరి, రాయ్గఢ్ జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ముంబై షోలాపూర్ హైవే అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాంతానంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేసి అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 40 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం కురిసిందంటే ముంబైలో ఎంతటి భారీ వర్షపాతం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ముంబైలో కూడా పలు ఫ్లైట్లను రద్దు చేశారు. రైల్వే స్టేషన్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాంతానంతా కూడా పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అండ్ చాలా ప్రాంతాల్లో, ముంబైలోని చాలా ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సిన తాగునీటి అవసరాలు, అత్యవసర ఏదైనా అవసరాలు ఉంటే కనుక ఆహారం కూడా సప్లై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బృహన్ ముంబై కార్పొరేషన్ BMC ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతుంది. NDRF కావచ్చు, SDRF కావచ్చు, అన్ని విధాల అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. మరొక 2 రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అయితే అప్రమత్తంగా ఉంది. అరేబియా తీరంలో ఉన్నటువంటి ద్రోణి ప్రభావము, ఇటు ఋతుపవనాల ప్రభావము, ఇప్పటికే కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఆ రకంగా పశ్చిమ తీరం అంతా కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు ముంబైలో కూడా ఈ వర్షాలు పడుతున్నాయి. మరొక 2 రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని IMD చెప్తోంది. రైట్ రామ్దాస్, ముంబైలో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ముంబై వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరేబియా సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. దీంతో పలు విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది. రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది. అర్ధరాత్రి నుంచి ముంబై, పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపైనే నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం రోజుల పాటు ముంబైలో, మహారాష్ట్ర మొత్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముంబైలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక వారం రోజులు మాత్రం ముంబై ప్రాంత వాసులు చాలా అలర్ట్గా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు ముంబైలో ప్రవేశించాయి. ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పాటు అల్పపీడన ద్రోణి ప్రభావం రెండూ కలిసి మొత్తం మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో ముంబైలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ, రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.